మ్యాట్రిక్స్ వారి రొయ్యరాజు ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్తే అండి. రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, రొయ్యల చెక్ ట్రేలను నేల మీద పెట్టాలా లేదా నీటి మట్టానికి 2 అంగుళాల పైన ఉంచాలా అనేది మీ మొదటి ప్రశ్న. సో నీటి మట్టానికి 2 అంగుళాల పైన ఉంచడం అనేది మంచిదండి. దానికి కారణం ఏంటంటే దానా మట్టితో కలిసిపోకుండా నిరోధించవచ్చు. అలాగే దానా వినియోగాన్ని కూడా ఖచ్చితంగా పర్యవేక్షించడానికి సహాయపడుతుంది మనకి. రొయ్యలు సహజంగా ఏంటంటే దానాను తినడానికి కూడా అది వీలు కల్పిస్తుంది అనమాట. ఆ విధంగా పెట్టడం వల్ల ఫీడింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అలాగే దానా చుట్టూ నీటి ప్రవాహం ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ధారిస్తుంది అనమాట. రైతులు అడిగినటువంటి రెండవ ప్రశ్న, 45 DOC టైంలో రొయ్యలు ఉన్న చెరువులో ఫ్యాన్ సెట్లు నడుపుతున్నప్పుడు బురద ఎందుకు పైకి వస్తుంది అని అడగడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అధికంగా ఆర్గానిక్ వ్యర్థాలు అంటే తినని దానా గాని, ఈ రొయ్యల వ్యర్థాలు గాని, ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ అంటాము, ఆల్గే గాని ఈ చెరువు అడుగున కూడుకుపోతుంటాయి. దానివల్ల ఒక కారణం కావచ్చు. అలాగే ఏరియేటర్లు చాలా దగ్గరగా అంటే లేదంటే అధిక శక్తితో పనిచేస్తున్నప్పుడు బురదను కలిపివేసే ఛాన్సెస్ ఉంటాయండి. లేదంటే నీటి స్థాయి తక్కువగా ఉంటే అలాంటప్పుడు కూడా బురద కలిపివేసే అవకాశం ఉంటుంది. పరిష్కారం ఏమీ లేదండి. దీనికి సింపుల్ గా ఏం చేయాలంటే ఈ ఏరియేటర్ ఎత్తు అలాగే దాని యొక్క శక్తి సరిగ్గా సర్దుబాటు చేసుకోండి, పనిచేసే తత్వం. అలాగే నీటి స్థాయిని సరైన స్థాయిలో నిర్వహించండి. ఆర్గానిక్ వ్యర్థాలను క్రమం తప్పకుండా తొలగిస్తూ ఉండండి. అప్పుడు దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చండి. మూడవ ప్రశ్న, రొయ్యల చెరువులో టర్బిడిటీ ఎంత ఉండాలి? జనరల్ గా ఏంటంటే 5 నుంచి 10 నిఫ్లోమెట్రిక్ టర్బిడిటీ యూనిట్లు గాని ఉన్నట్లయితే మనకు అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే అధిక టర్బిడిటీ ఏం చేస్తుందంటే కాంతి ప్రసరణను మనకు తగ్గించేస్తుంది. దానివల్ల ఆక్సిజన్ స్థాయి మీద ప్రభావం చూపిస్తుంది. రొయ్యల పెరుగుదల నెమ్మదిగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి స్పష్టమైన నీరుకి 5 నుంచి 10 NTU ఉంటే రొయ్యలు ఆరోగ్యంగా పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట. రైతులు అడిగినటువంటి 4వ ప్రశ్న, చెరువులో టర్బిడిటీని పెంచాలా లేదా తగ్గించాలా? సో టర్బిడిటీని ఎప్పుడు కూడా తగ్గించండి. ఎందుకంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. నీటిని ఏంటంటే ఎప్పటికప్పుడు తప్పకుండా మార్చండి. అలాగే ఫ్లక్యులేషన్ ద్వారా లేదంటే సెడిమెంటేషన్ ద్వారా కూడా కణాలు ఏమైనా ఉంటే వాటిని స్థిరపరిచేటట్టు చేయండి. ఈ చెరువు చుట్టూ కూడా మొక్కలను పెంచడం ద్వారా కూడా ఈ నేల కోతను తగ్గించవచ్చు. సో దీనికి కారణం ఏంటంటే తక్కువ టర్బిడిటీ ఎప్పుడు కూడా నీటి నాణ్యత అంటే ఆక్సిజన్ స్థాయి పెరిగేటట్టు రొయ్యల పెరుగుదలకు బాగా సహకరిస్తుందండి. కాబట్టి తక్కువ ఉండేటట్టు చూసుకోండి. రైతులు అడిగినటువంటి 5వ ప్రశ్న, బ్లాక్ గిల్ వ్యాధిని ఎలా తగ్గించాలి? జనరల్ గా నీటి నాణ్యతను పెర్ఫెక్ట్ గా నిర్వహించండి. ఏంటంటే ఎలా నిర్వహించాలంటే ఈ ఏరియేటర్లను ఉపయోగించి దానికి తగ్గ ఆక్సిజన్ లెవెల్స్ ని DO స్థాయిలను బాగా పెంచండి. సెకండ్ ఏం చేస్తారంటే ఈ నైట్రేటు, అమ్మోనియా వంటి విషపూరిత పదార్థాలు ఏమైనా ఉంటే తగ్గించడానికి ట్రై చేయండి. నీటిని క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటే అది తగ్గుతుంది అనమాట. అలాగే కొత్త సాగులోకి వెళ్ళేటప్పుడు న్యూగా స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే చెరువు అడుగున ఒక 2 వారాలు ఎండబెట్టడం ద్వారా కూడా మనం తగ్గించవచ్చు. ఈ ఫీడింగ్ ట్రేలను ఉపయోగించి అధికంగా ఆహారం ఇవ్వకుండా చూసుకోండి. జనరల్ గా మనం ఏంటంటే ఎలా చికిత్స చేయొచ్చు అంటే ఈ చెరువు నీటిలో ఒక 10 నుంచి 30% వరకు నీటిని 3 రోజుల పాటు మార్చండి. స్లేక్డ్ లైముని రాత్రిపూట ఒక 5 నుంచి 10 ppm స్థాయిలో ఉపయోగిస్తే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఫెర్మెంటెడ్ బ్రౌన్ గాని అలాగే మొలాసిస్ ను 1:2 నిష్పత్తిలో ఉపయోగిస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రోబయోటిక్స్ ని క్రమం తప్పకుండా కూడా ఉపయోగిస్తూ ఉండండి. వీటి ద్వారా మనకి ఏంటంటే ఈ డిసీజ్ నుంచి మనకు కొంత రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపిస్తాయండి. సో ఈ విధంగా మీరు పర్యవేక్షణ చేయడం ద్వారా సక్సెస్ అవ్వచ్చండి. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.